ఏంట్రా పెళ్ళి పోస్ట్ పోయిన దాని స్టేటస్ పెడితే 100 లైక్స్ కొట్టారేంట్రా? ఐ హేట్ ఇట్ రా. సారీ సార్, నా వల్లే ఈ పెళ్ళి ఆగిపోయింది. దాందే ఉందమ్మా, పర్లేదు, ఏం పర్లేదు. ఈరోజు కాపుతా రేపు. అందులో ఈ మధ్య పెట్టుడు ముహూర్తాలు అవి బాగా వచ్చేసాయి కదా. ఆ? నువ్వు బాగున్నావు కదా, అది ఇంపార్టెంట్. పోతే ఈ షామియానాలు, టెంట్ హౌస్లు, కుర్చీలు అంటావా, మనం పెట్టే ఖర్చులో అది పెద్ద ఖర్చు ఏం కాదు. కానీ ఓ చిన్న డౌటు, పిలిస్తే రాకపోతే బిజీ అనుకుంటాం, పిలవకుండా వస్తే ఏమనుకోవాలి? నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, అలసిపోయి ఉంటావు, బాగా అలసిపోయి ఉంటావు. గెట్ సమ్ రెస్ట్. సార్ పిలవకుండా వచ్చాడని మీకెలా తెలుసు సార్? పరామర్శించడానికి వచ్చానన్న పశ్చాత్తాపం ఆడ కళ్ళల్లో ఏమన్నా కనపడుతుంది ఏంట్రా? ఆడి కళ్ళు ఇంకేదో వెతుకుతున్నాయి. ఈ టెన్షన్లో మళ్ళీ భయ్యా ఫోన్. భయ్యా ఏం చెప్పు. బ్రో ఏమైపోయావు బ్రో, ఎన్నిసార్లు కాల్ చేయాలి? ముందు మ్యాటర్ చెప్పు భయ్యా. నువ్వేమో తెగ ఆవేశంగా ఇండియా వెళ్ళిపోయావు. ఆ రోజు తను నిన్ను కనీసం కలవడానికి కూడా రాలేదంట. అవునా, నీకేమో చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను బ్రో? ఆశ్వే చెప్పింది. మరి నువ్వేం చెప్పావు? మనం కూడా ఆ రోజు కలవడానికి రాలేదని చెప్పాను. ఏమన్నా తప్పు చెప్పానా? ఎక్స్ట్రాడినరీగా చెప్పావు భయ్యా, నువ్వు అదే మెయింటైన్ చేయి. చెప్పు. చెప్పండి. ఆ రోజు నువ్వు ఎందుకు రాలేదు? ఆ రోజు యాక్చువల్గా నేను చెప్పనా, నువ్వు ఒక్క సెల్ఫిష్వి. నీకు కారు కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలి. వీలుంటే అక్కడే చచ్చిపోవాలి, అదే నీ ఉద్దేశం. అందుకే రాలేదు. అది సరే గానీ ఇంతకీ ఆ రోజు మీరెందుకు రాలేదు? నేను చెప్పినా, బేసిక్గా నువ్వు ఎస్కేపిస్ట్వి, ప్రతి దాని నుంచి పారిపోతావు. ఆ రోజు సంబంధం చూస్తే నాతో అవును 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 అనిపించావు. ఆ తర్వాత మీ అమ్మనికి సంబంధం మాట్లాడదామని వస్తే మాతో పాటు మయామి పారిపోయావు. నీకంటూ ఓ స్టాండ్ లేదు, నువ్వు పిరికి దానివి, నువ్వు ఎస్కేపిస్ట్. గెట్ అవుట్. ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కున్న ఎవడైనా బయటికి వెళ్ళొచ్చు. నేనేదో అనుకున్నాను, ఇక్కడేదో జరుగుతుంది, నాకేదో అర్థమైంది. అవునో కాదో అని కాల్ చేశా. వాడేనా బాధలో కూడా బాగున్నాడు. నోర్మై పద. அந்த பொண்ணு பாருங்க நல்லா இருக்கல. కావాలంటే వెళ్ళి మాట్లాడు, నేనేం అనుకోనులే. ఈ మధ్య అబ్బాయిలకు మూడ్తో పని లేదు, ఎలా ఉన్నా విజిలేస్తున్నారు. నోర్మై. నీ వరియా నన్ను చూసి ఎవడ్రా విసిరేసింది? தெலுங்கா இவன் பெரிய பவுன் கல்யாண். சொல்லுங்க. నన్ను చూసి ఎవడ్రా విసిరేసింది? ఏయ్ ఉన్న ఇల్లడా నన్ను చూసి ఎవడ్రా విసిలేసింది? నిన్ను కాదంటున్నాగా. మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. చెప్పండి, ఎవరు? నువ్వా నువ్వా ఆ? నువ్వా? నిన్ను చూసి కాదన్నా, అంత పొన్నుని చూసి విసిలేసినాం. రారా రా. ఈ అమ్మాయినా? అవునన్నా. చెప్పరా, ఈ అమ్మాయి హైట్ ఉందా, నేను హైట్ ఉన్నానా? నువ్వే ఉన్నావు. ఆ అమ్మాయి కలర్ ఉందా, నేనున్నానా? నువ్వే ఉన్నావు అన్నా. అంటే నన్ను చూసేగా విజిలేసావు? కరెక్ట్ కదా?
మగవాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వరా? మగాడికి ఎక్కడైనా బీటేస్తాడన్నా. ఏంటమ్మా? మగాడికి ఎక్కడైనా బీటేస్తాడన్నా. రే, నాకు పరిగెత్తి ఓపిక లేదు. అందరూ కోఆపరేట్ చేసి ఇక్కడే ఉండి ఓ మాట అనుకుంటే బెటర్, సరేనా? ఎన్నడా సీరియసా? మీరు కామెంట్ చేస్తే నేను కామెడీ చేస్తానరా? ఇందాకేంట్రా ఏదో అన్నావు వరియా అని? ఉన్నిలేనా? అంటే ఏంట్రా? వస్తావా అని. అమ్మన్నా ఎటు రావాలరా చెప్పు. అన్నా ఎటు రావాలి చెప్పు. అన్నా చెప్పరా, ఎక్కడికి రావాలరా? ఊటీలో చల్లేస్తే కోట్లేసుకోవాలి, మగాళ్ళకి బీట్ లేకూడదు. నీకు లేట్ అవుతుందేమో అని నేను వచ్చాను బావా. వెళ్ళే. ఓకే. హలో, సెండ్ మీ 4 large whiskey ప్లీజ్. వాట్? అరే ట్రై. అది ఎవరైతే నీకెందుకురా? వాళ్ళ అమ్మేంట్రా అలా చూసింది? వాళ్ళ అమ్మ ఎవరు? వాళ్ళ అమ్మ ఎవరైతే నీకెందుకురా? ఆడేంట్రా పిలవకుండా వచ్చావన్నాడు? ఆడేవాడు? ఆడెవడైతే నీకెందుకురా? అన్ని నీకెందుకంటే నేను ఎందుకు ఇక్కడ? మందు కలపని చెప్పాను కదరా. నేను పారిపోయే టైపా? అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నేను అందంగా ఉండనా? ఉండొచ్చు ఉండకపోవచ్చు. వాడి ఫ్రెండ్ ఏం చేశారు చూడండి. ఫోన్ నంబర్ ఉందా? మీరు అడుగుతారు నాకు తెలుసు. స్పీకర్ 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 స్పీకర్. ఈ టైంలో ఫోన్ ఎవడు మందు కొడుతుంటా. హలో, ఎక్కడున్నావు? ఎవరు? మేఘా సుబ్రహ్మణ్యం. బాండ్, జేమ్స్ బాండ్ చెప్తారేంటి? మేకలా ఎంత ఉంటావు? నేను ఎలా ఉంటానో నువ్వు చెప్పక్కర్లేదు. ఏ హోటల్? తాజ్ కూనూరులో ఉన్నా. ఐమ్ కమింగ్. ఐఎమ్ వెయిటింగ్. రా 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 చూసుకుందాం. రాణి తేల్చేస్తా. అయ్యా మీరు పదండి పాప గారు చంపేద్దాం. పదండి. ఇదే రూమ్. సత్తి పద. పాపగారు లోపల నేరాలు ఘోరాలే మీరు చూడలేరు. ఇక్కడే కళ్ళు మూసుకుని ఉండండి. యువర్ గ్రేస్ ఇస్ నీడెడ్. సంసారం నుండి హోటల్ గారు ఇది వాయు వరుస లేకుండా అలా మంది తాగెత్తున్నారండి. ఇందాక చెప్పింది వీడి గురించే బా, చంపేస్తా అన్నాడు బా. చంపేద్దాం. చంపేస్తారా? ఎక్కడికి వచ్చారు? ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఊటీకి వచ్చా, మందులు అవుతున్నాం, తెలుగు మాట్లాడుతున్నాం. ఈ రోజుతో వాగుతున్న నోరు, తాగుతున్న బీరు, లోపల ఉన్న ధైర్యం మొత్తం ఆపేస్తా. బొమ్మ బొరిసేస్తున్నావా? బొమ్మ అయితే కొట్టొదిలేస్తా, బొరుసు అయితే చంపేస్తా. దాగుడు ముద్దల దండాకోర్, ఎక్కడ దొంగలు అక్కడే కబ్జం.
అంటే అంతగట్టి కొట్టేశారేంట్రా? మీకు మానవత్వం లేదా? మీరు మనుషులు కాదా? రండ్రా ప్లీజ్, ఈ పాపి చదువుతున్నాడు కాపాడు దేవుడా. చెట్టి, చెట్టి. ఒరేయ్, నా బట్టలు నాకు ఇచ్చేయండిరా, నేను వెళ్ళిపోతాను. మీరు మనుషుల పశువులా? రేయ్, 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 రేయ్. ఛ! నేనే చూసుకుంటా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? మందు పట్రా. ఊటీలో ఉన్న మందంతా తాగేశారు కదా సార్. ఏంట్రా బాగుతుంది? పాపా ఎన్నాச்சு సమ్మాడిచిటాంగ. పొద్దున్నంతా అలోవెర్లా కనిపించే వీడు రాత్రి అయితే చెగోవెర్లా బిహేవ్ చేస్తున్నాడు పాప గారు. కంప్లైంట్ ఎత్తున్నావేంట్రా? సార్, రూమ్ మెయింటెనెన్స్ అసలు బాగాలేదు. మాటి మాటికి కరెంట్ కూడా పోతుంది. నేను హౌస్ కీపింగ్ కంపెనీ చేసి వస్తాను సార్. నేను బయట ఉంటాను పాప గారు. అయిపోయింది. మనిషివేనా నువ్వు? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదా? నా మందు నా డబ్బు తాగడానికి సిగ్గెందుకండి? నువ్వు తాగు చచ్చిపో, నాకు అనవసరం. నేను ఎందుకు వచ్చానో నీకు తెలుసు. నాది నాకు ఇస్తే వెళ్ళిపోతా. మందు కోసం ఇంత దూరం వచ్చారా? అడుగుంటే నేనే తెచ్చేవాడిని కదా. ఏరా పంపి. ఆబ్వియస్లీ. జిమ్మి ఎక్కడా? జిమ్మి విస్కీ ఉంది, అది అయిపోయింది. అయినా ఇలా కుక్కల్ని ఎప్పటి నుంచి ఎత్తుకుపోతున్నావు? కుక్కల్నా? ఈ సౌండ్ జిమ్మి, దూరం నుంచి చూస్తే అరిచింది, దగ్గరికి వెళ్తే నాకింది. చిన్నప్పుడు మన జిమ్మయ్యే కదా అని గొలుసు చూసి గుర్తుపడి తెచ్చేసాను. సారీ బాబు. జిమ్మి కమ్ బేబీ కమ్. కొన్నాళ్ళు కలిసి ఉన్నాం కదా, మర్చిపోలేకపోతుంది. చిన్నప్పుడు మా నాన్న వదిలేమన్నాడు. మీకు దొరికిందని తెలీదు. దొరికిందని నువ్వు అనుకుంటున్నావు, వదిలేసావని నేను అనుకుంటున్నాను.